చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా అయితే స్ప్రింగర్స్ తోటి పత్తి తోట అయితే పారబెట్టడం జరిగింది. పారబెట్టిన కాడికి అయితే తోట అలాగనే అయిపోయింది. చూడండి, వర్షాలు పడితే ఇంతకు డబల్ అయ్యేది ఫ్రెండ్స్. చూడండి, పత్తి తోట ఈ వర్షాలు లేకనే ఇది ఎలినో ప్రభావంతో ఈ విధంగా అయితే వర్షాలు లేక అయితే ఈ విధంగా అయితే రైతులు అయితే స్ప్రింగర్స్ తోటి అయితే నీళ్ళు అయితే పారబెడుతున్నారు పత్తి తోటకు. రైతుల గోస చెప్పలేనిది ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే విత్తనాలన్నీ వేలకు వేలు పెట్టి భూమి మీద చల్లినరు. మరియు ఇప్పుడు కరెక్ట్ టైం ఫ్రెండ్స్. దీనికి మందులు వేసుకుంటే కరెక్ట్ వర్షాలు పడి మందులు వేసుకుంటే ఈ పాటికి చేను అయితే చాలా పెద్దగా అయ్యేది. గూడలకు వచ్చేది చేను. ఈ స్ప్రింగర్స్ వేసి పారబెట్టిన తోట అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వర్షాలు కావాల్సిన ప్లేస్లలో అయితే వర్షాలు పడడం లేదు. కొన్ని సిటీ ఏరియాలలో వద్దన్నగానే కంపల్సరీగా వర్షాలు పడుతున్నాయి. ఇలా రైతులకు కావాల్సిన ప్లేస్లలో వర్షాలు అయితే పడక రైతులు అయితే చాలా